హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన ట్రైలర్ రివ్యూ రవితేజ గారు యాక్ట్ చేసిన ఈగల్. రీసెంట్గా అయితే ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ట్రైలర్ వాజ్ నాట్ గుడ్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద ట్రైలర్. ఆ లుక్స్ పరంగా, తను చెప్పే డైలాగ్స్ పరంగా ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేదు. ఆ లుక్స్ కూడా నాకు ప్రాపర్గా అనిపించలేదు. వాల్యూమ్ పరంగా ఎక్కువగానే ఉంది బియర్డ్, బట్ ప్రాపర్ లుక్లో అనిపించలేదు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ బియర్డ్ కానీ కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇంకా స్టార్టింగ్లో మనకైతే డైలాగ్స్ చెప్తూ ఉంటారు. ఏ పర్సన్ చెప్తారు, అదే సేమ్ రవితేజ గారు కూడా చెప్తారు. ఆ డైలాగ్స్ ఏంటో అరకు ఎంతగా ఎక్కలేదు. చూడబట్టే హీరోస్ కంటే ఓకేలే కానీ ఒక స్టార్డమ్ ఉన్న హీరో చెప్పే డైలాగ్స్ లాగా అనిపించలేదు. మరి ఆ మాటలు ఎవరు రాశారు కానీ ఏదో ఇంకా బడిలో పాఠాలు చెప్తున్నట్టు ఏదో లాస్ట్లో మాట గలవాలి, ప్రాస ఉండాలి అన్నట్టు చెప్పినట్టు చెప్పారులే కానీ ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. అంటే ఈ మూవీ ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ఈ మూవీ కూడా డైరెక్టర్కి ఏదో అవకాశం ఇద్దామన్నట్టు ఒప్పుకున్నట్లే అనిపించింది. అంతేగాని కథ డిమాండ్ చేసింది, కథ సాలిడ్గా ఉంది, ఈ మూవీ మనం ఖచ్చితంగా చేయాలి ఆ ఇంటెన్స్తో మూవీని ఒప్పుకున్నట్లుగా అనిపించలేదు. బట్ ట్రైలర్ చూసి మనం ఏం జడ్జ్ చేయలేము కాబట్టి థియేటర్కల్ ట్రైలర్ వచ్చేవరకు కొంచెం వెయిట్ చేయి ఉండాలి. ఆ థియేటర్కల్ ట్రైలర్ చూసిన తర్వాత మనకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది, ఈ మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందని చెప్పేసి. ఓవరాల్ ట్రైలర్ అంతా మనకు కొంచెం యాక్షన్ సీక్వెన్స్తోనే నిండి ఉంది. బట్ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఎక్కువ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయలేదు. షార్ట్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ నాకు అంతగా అనిపించలేదు. ఎక్కువ ఎంగేజ్ కూడా చేయలేదు. ఏదో హీరో గురించి అసలు తనెవరు, తినెవరు, ఆడేం చేశాడు, ఏడేం చేశాడు అని చెప్పి ఏదో హైప్ ఎక్కిస్తున్నారులే కానీ అంత అయితే హైప్ ఎక్కలేదు. 2 phases ఉన్నట్టు చూపించారు, విత్ బియర్డ్, వితౌట్ బియర్డ్. సో వితౌట్ బియర్డ్లో ఆల్రెడీ మనం రవితేజను చూసాం కాబట్టి సేమ్ అదే లుక్ లాగా అనిపించింది. కొంచెం ఫ్రెష్గా ఉంటే కొంచెం ఫ్రెష్గానే ఉన్నాడు. బట్ అట్రాక్ట్ చేసేంత, ఇచ్చిపడేసేంత అయితే అనిపించలేదు. ఎందుకో ఈ మూవీ మీద కొంచెం నాకైతే కొంచెం సిగ్నల్ చెప్తున్నాను అనమాట, ఏదో అనిపిస్తుంది. బట్ అలా జరగకూడదు అని కూడా అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.